స్థానిక మేడ్చల్ జిల్లా అల్వాల్ మండల కేంద్రంలో ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల అత్యవసర జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీలను ప్రతికూలానికి తగ్గాలని మనం చేసిన పోరాటంలో విజయం సాధించామని, మన న్యాయమైన పోరాటంలో మన సంకల్ప బలం, నిరంతర శ్రమ, మన జాతి చేపట్టిన ఐక్యత వివిధ సందర్భాల్లో చెప్పిన శక్తి ప్రదర్శన వల్ల వర్గీకరణ సాధించడం జరిగిందని వారు అన్నారు. కేవలం ఎస్సీ అందుకున్న సాధన కోసం అయినప్పటికీ సమాజంలోని ప్రతి పేద కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఎన్నో పోరాటాలు చేసి సమాజంలో అన్ని పేద వర్గాలకు 2 రకాలైన ఫలాలు అందించామని, కూడా జాతి సమగ్ర అభివృద్ధికి పాటుపడాలని వారు అన్నారు. ఇందుకోసం జరిగే సంగ్రామానికి ముందుగా మనం చేసే ఈ నిర్మాణం గ్రామస్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు జరిగి తీరాలని, అన్ని విభాగాలకు గ్రామ మండల స్థాయిలో నూతన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నాయకులు అహర్నిశలు కష్టపడాలని, ఆ కమిటీలు అన్ని విభాగాలకు ఉండేలా చూడాలని, మనలో కలుపుకుని కలిసొచ్చే వర్గాలను వివిధ వర్గాల విముక్తి సైన్యానికి తీర్చిదిద్దడానికి అది సహకరిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు కేశపాక రామచంద్ర మాదిగ, జాతీయ కళామండలి నాయకులు ఎన్వై అశోక్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు పంగ ప్రణయ్ మాదిగ, సీనియర్ నాయకులు బచ్చలి కోరస్వామి మాదిగ, బంగారుగాళ్ల శంకర్ మాదిగ, ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్, రసమల్ల యాదగిరి మాదిగ, సిల్వర్ శ్రీనివాస్ మాదిగ, విహెచ్పిఎస్ వినయ్, యేసోబు బత్తిన శివ మాదిగ, పరశురాం మాదిగ, బాల నరసింగ మాదిగ, అంజ మాదిగ, సంతోష్, సోషల్ మీడియా క్రాంతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ బంద్ చేసి 200 ఆయన ఇచ్చాను ముంగట నేను ఇంకోటి ఈ ముచ్చట నేను వేదిక మీద పెట్టాను. అక్కడ పోయినాక 60 మంది అనుకుంటే 46 మంది రావడం జరిగింది. మరి ఆ రోజు కూడా లక్ష్మణ రాలేదు, రామచంద్ర రాలేదు. సరే నా బాధ్యత కొనుక్కిపోతున్నాడు కాబట్టి నేను చెప్పాను వెళ్ళిపోయినాను. అక్కడ అన్న సీరియస్ ఏంటంటే డ్రెస్ కోడ్ లేని పక్క పంపించేసి బయటకు పంపించేసి ఒక లాయర్ విభాగం వస్తే వాళ్ళను కూడా వాళ్ళ కోర్టు పేసి పక్క పెట్టి ముంగడ కూర్చోబెట్టింది. మరి ఎంఏఎఫ్ జాతీయ అధ్యక్షుడు సిల్వర్ ఆయన సీనన్న గారు, ఆయన కూడా ఒక భాష ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మరి అన్ని రకాలుగా వారందరూ కలుపుకోబోతూ మన యొక్క జిల్లాకు మళ్ళీ విచ్చేసినందుకు వారికి ప్రత్యేక వందనాలు చెబుతూ, అదేవిధంగా సీనియర్ అన్న కేశపాక రామచంద్ర ఒకరికి డ్రైవర్, ఒకరికి సంసారం, జాతీయ కమిటీ ఆదేశాల మేరకు 2 రాష్ట్రాల్లో విస్తృత సమావేశం నిర్వహించాలని చెప్పేసి మహాజన నేత శ్రీ మందకృష్ణ మాది ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమావేశాన్ని మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ మండల్ యాదవనగర్ గద్దరనాథ్ కమిటీలో ఏర్పాటు చేసి మమ్మల్ని ఆశ్రయం కలిగించి సభ విజయంలో కొనసాగిస్తున్నందుకు వెంకటేశ్వర స్వామికి, మరి భీష్మ శివ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథి జిల్లా ఇన్ఛార్జి పెద్దలన్న గౌరవ తిప్పారపు లక్ష్మణ గారికి పెట్టి వాళ్ళ నాయకత్వం కింద పనిచేయడానికి మేము ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాం. అవసరం ఇంకా నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా సరే ఇప్పుడు వచ్చిన నాయకత్వంలో ఎవరైనా సరే జిల్లా ఇన్ఛార్జ్ ఎంబడి ఉండి మీరు జిల్లా కూడా మొత్తం కోఆర్డినేట్ చేయడానికి మీరు ముందులో కూడా మేము ఏదో మండలానికి పరిమితమై కూడా మండలంలో మీరు చెప్పిన కార్యక్రమం చేయడానికి కూడా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఇక్కడ నాయకత్వం చిన్ననా పెద్దనా అనుకోకుండా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నంత వరకు మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి కలిసిమెలిసి ముందుంటాం. సమస్యలు కొంతమందికి ఉండి వచ్చిన రాకపోయినా కూడా అందరు కలుపుకొని ఉమ్మడి జిల్లాలో దాదాపు అన్ని జిల్లాలో ఇన్ఛార్జ్గా పనిచేస్తారు. చేసిన జిల్లా కూడా జిల్లా నాయకత్వం కనిపిస్తుంది. ఆ జిల్లా నాయకత్వమే నా మనలకు భోజనం పెడతారు, ఇక్కడ బస్సులలో, ట్రైన్లలో, లేకపోతే ఆటోలలో, కూలీలను ప్రయాణం చేస్తారు. కానీ ఈ నెలలో అప్పుడున్న రోజులు వేరు, ఇప్పుడున్న రోజులు వేరు. మా ఆరోగ్య రీత్యా, ఏజ్ రీత్యా, మాకున్న పరిస్థితి కర్మలందరూ పనిచేయలేరు కాదు. ఎక్కడో అక్కడే ఏ మండలం ఉంటే ఆ మండలంలో పనిచేయమంటే చేసిండ్రు, వాళ్ళు ఇష్టపడి చేసింది, ఇష్టపడి చేయలేదు అంతే. అంతేగాని జిల్లా మొత్తం నేనెంత కష్టపడ్డానో ప్రాంతానికి కష్టపడ్డాను. తర్వాత
తమ్ముడు ప్రణయ్ కూడా అందరూ మొత్తం సోషల్ మీడియా తీసుకొని కూడా రోడ్ల మీద తండలుగా వచ్చారు. కానీ ఈరోజు కూడా మాదిగ ఉద్యమం ద్వారా రేపు మన పిల్లల ఏదైతే బంగారు భవిష్యత్తు బాటలేసిన మహాజన్ లేదా మందకృష్ణ సాధించి పెట్టిన ఎస్సీ రిజర్వేషన్ పొలాలను 9% అందిపించుకునే కాడ మరి బస్సులో ఉన్నటువంటి యువతరం సోషల్ మీడియా చూస్తలేదంటే చూస్తూనే ఉంది, మన సర్కిల్ చూస్తూనే ఉంది, మహాజన్ లేదా మందకృష్ణ దగ్గర జాతి కోసం ఏం చేస్తూ చూస్తూనే ఉంది. కానీ వాళ్ళు మన సంఘంలో ఫుల్ టైం పనిచేయడానికి సిద్ధంగా లేకుండా నిర్లక్ష్యం ఉండడం వల్ల నిర్మాణం కొంచెం పుట్టుబడుతుంది తప్ప మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అది 10 మంది. అదేవిధంగా గిరి అందరికీ పేరు పేరున మీ అందరికీ మనోహరణ గారికి మరి ఇక్కడ బాలకృష్ణ అందరికి కూడా సిస్టర్ మహిళా నాయకురాలు మరి బీసీ నాయకురాలు జ్యోతక గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ఉందని తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా బయట పంపిస్తే తీయండి కూడా మామూలుగా వీడియో పెడితే మేము అదే పైపుతో వరుసలకు వాళ్ళు అయిపోయింది. జాతీయ సమావేశంలో ప్లీజ్ సమావేశంలో మరి అన్న సీరియస్గా చెప్పిండు, నీ ఎంబడి నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నువ్వు డ్రైవర్ తీసుకొచ్చుకోవాలి, డ్రైవర్ కూడా ఆ పరిసర ప్రాంతాలకు రానియద్దు అన్నప్పుడు మరి నేను నా బండి పక్కన పెట్టి మా ఫ్రెండ్ ఆరోగ్యం బాగాలేదు అని గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారు ఇచ్చిన కార్యక్రమం విజయవంతం చేయడంలో ఎక్కడ కూడా వెంచర్ మొక్కలకి తిరిగి నిర్లక్ష్యం చేసే కాడ ఇంకా వాళ్ళు ఎదురు అని చెప్పేసి తెలియజేస్తూ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయనప్పుడు హైదరాబాద్ జిల్లాతో పోటీపడ్డ జిల్లా వెంచర్ మండలి జిల్లా. ఇప్పటికీ హైదరాబాద్ జిల్లా కనీసం ఒక ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు కొనసాగించలే కానీ తమ్ముడు ప్రణయ్ నాయకత్వంలో ఏ కార్యక్రమం ఇచ్చిన జిల్లా అధ్యక్షుడు నాయకత్వంలో ముందుకు తీసుకుపోలేని జిల్లా జిల్లా. నూతన నాయకత్వాన్ని మహాజన నేత మందకృష్ణ మాదిగా నిర్మాణం చేయాలని చెప్పినప్పుడు ప్రతి నాయకుడు తనకున్నటువంటి సమయాన్ని ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో తీసుకెళ్లే జిల్లాలో దాకా కీలకమైన నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు. కానీ నిర్మాణ పరంగా మన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. మన జెండా కార్యక్రమం కానీ అందించిన ఓటు విలేని కార్యక్రమాలు కూడా మనం విధంగా చెప్పాలంటే జీరో అని చెప్పేసి మనం ఆత్మహత్య చేసుకోవాలి. కృష్ణమాయ గారు ఈ జిల్లాలో ఈ మధ్యలో రద్దయిన కంటే 3 సర్కిళ్ళు ఇచ్చింది. ఆ సర్కిల్లో ప్రతి అన్న మచ్చలకూర స్వామిగన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బత్తిని శివమాదిగ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. ఏదైతే దాదాపు 32 సంవత్సరాల క్రితం ఎంఆర్పిఎస్ పురుడు పోసుకుందో 32 సంవత్సరాలు తిరిగే కాలంలోనే మరి 2 దఫాలుగా ఎంఆర్పిఎస్ జాతీయ కళామండలి జాతీయ నాయకులు అన్న ఎన్వై అశోక్ మాదిగ గారికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఎన్వై అశోక్ మాదిగ. పోరాడరో ఓరి మాదిగన్న, చేయరో మా అన్న మాదిగన్న, కుమ్మరన్న, సాగరన్న, గొల్లన్న, పైనల్ల అన్ని వర్గాలను ఎంబడి పెట్టుకొని మరి ముందుకు సాగాలని చెప్పి పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు ఈ జిల్లాలో ఉన్న నాయకత్వాన్ని కూడా అప్రమత్తం చేసి సెప్టెంబర్ 9వ తారీఖున చలో జాతీయ సమావేశానికి ముందు వరుసలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వర్ధిల్లాలి పద్మశ్రీ గౌరవ మందాకృష్ణ మాదిగన్న నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వం. మల్కాజ్గిరి జిల్లా మరి గౌరవ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ హాలును మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం నియోజకవర్గం ఎంఎస్ఎఫ్ నాయకులుగా పనిచేస్తున్నారు.
కొత్తపుర క్రాంతిగిరి. నేను ఎంఆర్పిఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మేడ్చల్ ఉంటాను. అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంఆర్పిఎస్ సంబంధ సంఘాలను గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీలను రద్దు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లాలో అత్యవసర జిల్లా కమిటీ సమావేశాలు 2 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. మనం కూడా మన జిల్లాలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మొత్తం రద్దయింది. కాబట్టి నేను ఈ జిల్లాకు పోయిన సంవత్సరం వచ్చినాం. 1 ఇయర్ జరిగింది. ఇది మళ్ళా 1 ఇయర్లో ఇది మళ్ళా సెకండ్ ఇయర్ కూడా అన్నీ చెప్పాలంటే ఎవరికి కోపం కొంతమంది పద్మశ్రీ మందాకృష్ణమారి గారి ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు ఎన్వై అశోకన్న గారు, రామచంద్రన్న గారు, శంకర్ గారు, ప్రణయ్ గారు, ఇంకా అనేక మంది మా నాయకత్వం రావడం జరిగింది. దాంట్లో సంవత్సరంలో ఒక్కటి దేవరం గారు. నా పేరు నానియల్ అశోక్ అలియాస్ ఎన్వై అశోక్ మాట్లాడుతున్నాను. నేను ఇప్పటివరకు జాతీయ కళామండలి అధ్యక్షులుగా కొనసాగిన ఇప్పుడు జాతీయ కళామండలి నాయకులుగా మీ ముందు నడ్డలు ఒక్కటి దేవరం సామాజిక ఉద్యమ నమస్కారాలు. నా పేరు పంగ ప్రణయ్ కుమార్ మాదిగా. నా గ్రామం మేడిపల్లి. మొన్నటి వరకు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగినాను. నా పేరు పత్రాపల్లి స్వామి. వస్తాయి బస్తల్లో శ్రీరసుల ప్రబల. నా పేరు సింగర్ శ్రీనివాస్ మారిగా, జిల్లా సీనియర్ నాయకుడు. నమస్కారం. ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పరశురామ్ మాదిగా. నేను మేడ్చల్ మండలంలో ఉంటాను. ఇంతకుముందు జిల్లా యువసేనగా పనిచేసినాను. ఇప్పుడు ఈ మీటింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం. నేను నాచారంలో ఉంటాను. ఉప్పల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ చేసిన నేను నాచారంలో. నా పేరు ఇంజమూరి యాదగిరి మాదిగా, నేను ముసావైలో ఉంటాను. అందరికీ ఒకసారి ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు రాసమాల యాదగిరి మాదిగా. మొన్నటి వరకు బాలనగర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. అలాగే మిగతా మండలాలు కూడా అన్నీ కోఆర్డినేషన్ చేసి వర్క్ చేసిన సీనియర్ నాయకుడిని ఇక్కడ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సూరారం ఉంటా. అందరికీ వందనాలు. నా పేరు బండారి సాయి కుమార్ మాదిగా.